ఇండియాస్ #1 న్యూస్ నెట్వర్క్ TV9 USA అమెరికాలోని మిల్వాకీలో జరిగిన రిపబ్లిక్ నేషనల్ కన్వెన్షన్ కి హాజరైన మొట్టమొదటి తెలుగు న్యూస్ ఛానల్ గా ఘనత సాధించింది. జూలై 15 నుండి 18 వరకు జరిగిన ఈ కన్వెన్షన్ పై మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించిన విషయం మీకు తెలిసిందే. ఓవరాల్ రిపబ్లిక్ నేషనల్ కన్వెన్షన్ పై ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇప్పుడు చూద్దాం. మిల్వాకీలో 4 రోజుల పాటు జరిగిన RNC రిపబ్లిక్ కన్వెన్షన్ కి సంబంధించి ముగిసిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే ట్రంప్ తన ప్రసంగాన్ని కూడా ముగించడం జరిగింది. అయితే ఒక్కసారిగా విజువల్స్ లో చూసుకోవచ్చు, అనేక స్టేట్స్ నుంచి వచ్చిన US మొత్తము కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం విజువల్స్ లో TV9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. బెలూన్స్ అన్ని కూడా వాళ్ళ పైన పడుతూ, అలాగే ఆ బెలూన్స్ లో పైన ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన రిపబ్లికన్ నేషనల్ పార్టీకి సంబంధించిన సింబాలిక్స్ తోని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రసంగానికి సంబంధించి ట్రంప్ కూడా స్టేజ్ పైనే ముగించుకొని తన కుటుంబ సభ్యులందరితోని కూడా అందరికీ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఫైట్ చేయాలి, ఫైట్ చేసి గెలవాలి అనే ఒక నినాదంతో ముందుకు కూడా వెళ్తున్నారు. సో అందరూ కూడా ఈ 4 రోజుల పాటు కూడా స్పీచ్ కి సంబంధించి, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే సెనేటర్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ప్రతి స్టేట్స్ నుంచి సంబంధించిన డెలిగేట్స్ అందరూ కూడా ఇక్కడికి రావటము, దాదాపు 3,000 మందికి పైగా కూడా ఓటింగ్ వేసి ట్రంప్ అధ్యక్షుడిగా ఉండాలి అని చెప్పడంతో ఇవాళ యాక్సెప్టెన్సీ కూడా ట్రంప్ చేయడం జరిగింది. సో దాని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం విజువల్స్లో కూడా ఎక్స్క్లూజివ్గా TV9 స్క్రీన్ పైన చూస్తున్నాము. వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూడా ఖచ్చితంగా ట్రంపే గెలవాలి, గెలుస్తాడు కూడా, గెలిస్తేనే తమ నమ్మకాలు మిగులుతాయి, అలాగే అమెరికన్స్కి న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకంతో అందరూ కూడా ఉన్నారు. అయితే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ట్రంప్ ఎక్స్క్లూజివ్గా TV9 స్క్రీన్ పై చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ట్రంప్ తన ప్రసంగాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇదే స్టేజ్ పైన ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇవాళ తన ప్రసంగంలో ముఖ్యంగా ఏదైతే కూడా తన యాక్సెప్టెన్సీకి సంబంధించి అమెరికాలోని అన్ని స్టేట్స్లలో ఉన్న డెలిగేట్స్ అందరూ కూడా తనను అధ్యక్షుడిగా ఉండాలి అని ఎంచుకున్న తర్వాత, తను ఇవాళ తన యాక్సెప్టెన్సీని తీసుకున్న తర్వాత మొదటిసారిగా ప్రచారానికి సంబంధించి పూర్తిగా తన బాధ్యతలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే భవిష్యత్తులో వాళ్ళ పార్టీ తరపు నుంచి అమెరికన్స్కు అలాగే ప్రతి ఒక్కరికి ఎలాంటి హామీలతో ముందుకు వెళ్తున్నారు అనే విధంగా తన నినాదాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే అందరూ కూడా ఖచ్చితంగా ట్రంప్ గెలవాలి, ఖచ్చితంగా ఫైట్ అనే నినాదాలతోని ఖచ్చితంగా ట్రంపే వస్తారని ఒక నమ్మకంతో అందరూ కూడా ఉన్నారు. మనము TV9 స్క్రీన్ పై ఏదైతే చూస్తున్నామో పూర్తిగా ఎక్స్క్లూజివ్ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే వాళ్ళందరూ కూడా ఏవైతే బైడెన్ తన గవర్నమెంట్ లో ఫెయిల్ అయ్యారో వాటికి ముందుగా, అలాగే ఎక్స్క్లూజివ్ గా వాటన్నిటిని కూడా మేము రెక్టిఫై చేసే విధంగా మా గవర్నమెంట్ ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా బోర్డర్స్ దాటి ఎవరైతే వస్తున్నారో నాన్ ఇమిగ్రెంట్స్ గురించి, అలాగే ట్యాక్స్ దానికి సంబంధించి, ఉద్యోగాల గురించి, ప్రతి ఒక్క దాని గురించి కూడా తన హామీలను ఖచ్చితంగా ప్రభుత్వంలోకి వస్తే అవన్నీ కూడా నెరవేరుస్తాను అనే ఒక నినాదంతోనైతే ఇవాళ క్యాంపెయినింగ్ ప్రారంభించబోతున్నామని చెప్పి ట్రంప్ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. మిల్వాకీలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జూలై 15 to 18 4 రోజుల పాటు కూడా జరిగింది. అయితే ఈ కన్వెన్షన్ కి సంబంధించి పెన్సిల్వేనియా ఘటన తర్వాత ట్రంప్ వస్తారా రారా అనే ఒక సందిగ్ధం కూడా చాలా మంది పార్టీ అభ్యర్థుల్లో ఉంది. అయితే ఈ కన్వెన్షన్ కి ట్రంప్ రావటము, అలాగే 4 రోజుల పాటు కూడా ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చిన అభ్యర్థులందరూ కూడా వారి వారి ప్రసంగాలను కూడా పార్టీని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అయితే పెన్సిల్వేనియాలో జరిగిన ఘటనకు సంబంధించి చివరి రోజైన ఈ రోజు ట్రంప్ తన ప్రసంగంలో తన యాక్సెప్టెన్సీని కూడా తీసుకున్న తర్వాత, తన ప్రసంగం యాక్సెప్టెన్సీ తర్వాత ఏదైతే కూడా తనకు సంబంధించిన ప్రామిసెస్ కానీ లేదంటే అన్నీ కూడా ఎలా తను ముందుకు వెళ్తున్నారు, ముఖ్యంగా నవంబర్లో జరగబోతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపు నుంచి ఏ ప్రామిసెస్ని తను నిలబెట్టుకోబోతున్నాడని చెప్పి అందరికీ కూడా ఈ కన్వెన్షన్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నాన్ ఇమిగ్రెంట్స్ అందరూ కూడా వస్తున్నారో ఇప్పుడు అత్యధికంగా వారిని కంట్రోల్ చేయడానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధానికి సంబంధించి, అలాగే వాటన్నిటిలో కూడా అమెరికా ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ట్యాక్సెస్కి సంబంధించి, అలాగే హెల్త్కి సంబంధించి అన్ని విధాలుగా కూడా తమ పార్టీ ముందుకు వెళ్తోంది. అలాగే తను చేసిన ప్రతి ఒక్క ప్రామిస్ని కూడా తను అధికారంలోకి వస్తే పూర్తిగా ఫుల్ఫిల్ చేస్తానని కూడా ట్రంప్ ఈ ప్రసంగంలో చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా తన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా తనకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారని, అలాగే పెన్సిల్వేనియాలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కసారిగా బుల్లెట్ తన వైపు దూసుకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత తను నేలకు ఒరిగిన తర్వాత అక్కడున్న వారందరూ కూడా తను చనిపోయారా
చంపుతారేమో అనుకున్నాడని చెప్పి తన స్పృహలోకి వచ్చి తన చేయి పైకి ఎత్తిన వెంటనే ఒక నినాదంతో ఫైట్ అనే ఒక నినాదంతో ముందుకు వెళ్ళాను. ఆ తర్వాత అక్కడున్న సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో తనపై అటాక్ జరిగినప్పుడు వెంటనే తనను రక్షించి ముందుకు తీసుకువెళ్ళి సెక్యూరిటీగా తను ఆసుపత్రికి తీసుకెళ్లిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలిపారు. అలాగే ఈ ఘటనలో ముఖ్యంగా చనిపోయిన పోలీస్ అధికారికి దాదాపు 6.5 మిలియన్స్ కూడా తన పార్టీ తరపు నుంచి తనకు ఫ్యామిలీస్ అందరికీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి, కానీ తనను తిరిగి పొందలేకపోయినప్పటికీ కూడా తన పార్టీ తరపు నుంచి తన కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా బైడెన్ ప్రభుత్వం ఏవైతే విఫలమయ్యాయో ఖచ్చితంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాము, ఎవరు అధైర్యపడని అవసరం లేదు, ఖచ్చితంగా ఆ దేవుడు దయ నా మీద ఉన్నందుకే నేను ఈరోజు బ్రతుకున్నాను, ఖచ్చితంగా తను బ్రతికించిన దానికి ఏదైతే కూడా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా నేను కృషి చేస్తాను. అలాగే ముఖ్యంగా మనం ఈ కన్వెన్షన్ కనుక చూసుకుంటూ ఉంటే దాదాపు అన్ని స్టేట్స్లో ఉన్న వారందరూ కూడా ఎవరైతే డెలిగేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా నామినేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ అమెరికా ఎలక్షన్స్ ముందుగా పార్టీ తరపు నుంచి ఒక యాక్సెప్టెన్సీ అనేది రావాలి. అది ట్రంప్కి పూర్తిగా మద్దతు, అన్ని రాష్ట్రాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఆ మద్దతు ద్వారా తను యాక్సెప్టెన్సీని ఇవాళ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు నవంబర్ 5 వరకు కూడా క్యాంపెయినింగ్ కొనసాగిస్తారని చెప్పి ఇక్కడ ఉన్న అభ్యర్థులు కూడా చెప్తున్నారు. మొత్తానికైతే రాబోయే రోజుల్లో ఒకవైపు పెన్సిల్వేనియాలో జరిగిన ఘటన కావచ్చు, అలాగే బైడెన్ ప్రభుత్వం తరపు నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి విఫలమైన వాటిని ఫుల్ఫిల్ చేస్తానని చెప్పడం కూడా, మిగతా అన్నీ కూడా ఓవరాల్గా చూసుకుంటే అంటే ఈ పెన్సిల్వేనియాలో జరిగిన ఘటనను చాలా సింపతి గెయిన్ చేసుకునే విధంగా ఉండడం, అలాగే ట్రంప్ ఒక్కడే అమెరికాని ముందుకు వెళ్తాడు కాబట్టి ఖచ్చితంగా ట్రంపే గెలుస్తాడు అని ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. మిల్వాకీ స్వీటీ, ఓవర్ టు స్టూడియో.